లక్నో భారీ తప్పు చేసిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది రిషబ్ పంత్ని తీసుకొని. అంటే ప్లేయింగ్ ఎలిమెంట్ చూస్తుంటే ఏవేవో కొన్ని డిఫరెంట్ థాట్స్ వస్తున్నాయి అనమాట. మరి లక్నో ఫ్యాన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ ప్లేయింగ్ ఎలిమెంట్ ఏంటి మీ ఫేవరెట్ టీం కోసం, అండ్ ఎవరు ఓపెనింగ్ చేయాలి, ఓవర్సీస్ బౌలర్స్. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ నా ఒపీనియన్ చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం లక్నో ప్లేయింగ్ ఎలిమెంట్ తెలుసుకుందాం ఈ వీడియోలో. సో రిషబ్ పంత్తో వీళ్ళు ఓపెనింగ్ చేయించాలి, ఆప్షన్ లేదు. రిషబ్ పంత్ కెప్టెన్, ఓకే అగ్రి, కానీ రిషబ్ పంత్ ఓపెనింగ్ చేయగలడా, అది వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే 1-2 మ్యాచ్లు చేయడం వేరే, రెగ్యులర్ ఓపెనర్గా ఒక టీంకి ఒక సీజన్ మొత్తం ఆడడం వేరే, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ వర్కౌట్ కాకుంటే ఇంకొక ఓపెనర్ ఎవరు ఆ టీంలో? సో ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆప్షన్ లేదు. ప్రెసెంట్ అయితే రిషబ్ పంత్తో ఓపెనింగ్ చేయిస్తారని చెప్పి వార్తలు బయటకు వస్తున్నాయన్నమాట. సో మనం దాంతోనే వెళ్దాము. ఇక నెక్స్ట్ ఇంకొక ఓపెనర్ మిచెల్ మార్ష్. సో హీ హ్యాజ్ ఎక్స్పీరియన్స్ అనమాట, తను ఇంతకుముందు కొన్నిసార్లు చేశాడు కాబట్టి అతనిదైతే వర్కౌట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ నికోలస్ పురాన్ వస్తాడు. సో ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు అండ్ తినే వికెట్ కీపర్ గా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే రిషబ్ పంత్ ఓపెనింగ్ చేసి నార్మల్ యాజ్ ఏ బ్యాట్స్మెన్ గా ఆడొచ్చు, లేదా నికోలస్ పురాన్ వికెట్ కీపర్ కూడా అవ్వచ్చు. రెండిట్లో ఏదో జరగచ్చు. బట్ నేను ఎందుకో రిషబ్ పంత్ కెప్టెన్ కాబట్టి వికెట్ కీపింగ్ చేస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ ఏ కెప్టెన్ గా ఉన్నప్పుడు కొంచెం గ్రిప్ ఉంటుందన్నమాట ఆ పొజిషన్ నుంచి మొత్తం ఫీల్డ్ సెట్ చేయడానికి, అవన్నీ కూడా. సో ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఎయిడెన్ మార్క్రమ్. సో చాలా తక్కువ అమౌంట్కి తీసుకున్నారు, చాలా మంచి డీల్ అనమాట ఇది. ఎందుకంటే ఎయిడెన్ మార్క్రమ్ లాంటి ప్లేయర్ మిడిల్ ఆర్డర్లో ఉండడం ఏ టీంకైనా చాలా అవసరం. ఇక ఆ తర్వాత డేవిడ్ మిల్లర్. సో యాజ్ ఎ ఫినిషర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ పొజిషన్ తను మార్చుకోగలడు, నెంబర్ 3కి, నెంబర్ 4కి, నెంబర్ 5కి ఎలా అయినా సరే తీసుకోగలడు. ఇక తర్వాత ఆయుష్ బదోనే వస్తాడు, రిటైన్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత షాబాజ్ అహ్మద్. సో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సో అంటే ఇక్కడ వీక్ అవుతుందేమో అని చెప్పి చెప్తాను, దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ రవి బిష్నాయ్ యాజ్ ఎ స్పిన్నర్ గా. ఇక ఆ తర్వాత ఆవేష్ ఖాన్ ఆప్షన్ లో తీసుకున్నారు. ఇక నెక్స్ట్ మయాంక్ యాదవ్, ఆ తర్వాత మొహిసిన్ ఖాన్, వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకుంది ఇంతకు ముందే. సో ఇది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా మణిమరన్ సిద్ధార్థ్, ఇది ఎందుకో కూడా చెప్తాను. సో ఇప్పుడు ఒకసారి చూసాము అంటే వీక్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. స్పిన్నర్స్ గా రవి బిష్నాయ్ ఉన్నాడు. యాక్చువల్గా మీరు అనొచ్చు షాబాజ్ అహ్మద్ కూడా బౌలింగ్ వేస్తాడు కదా అని చెప్పి, బట్ రెగ్యులర్ స్పిన్నర్ కాదు అతను. సో ఒక రెగ్యులర్ స్పిన్నర్ కావాలి కాబట్టి ఆల్రెడీ ఇంతకు ముందు ఇదే ప్లేయర్ ని వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ గా కొన్నిసార్లు దింపిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలా మణిమరన్ సిద్ధార్థ్ ఇంపాక్ట్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది, ఇంకొక స్పిన్నర్ గా టీంలోకి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీరు చూసారంటే ఓవర్సీస్ బౌలర్స్ మీకు కనిపించట్లేదు, ఫాస్ట్ బౌలర్స్. సో మన వాళ్ళు ఉన్నారు కదా, ఇంకేంటి ఫాస్ట్ చేస్తారు కదా. సో ఎప్పుడైనా సరే కండిషన్స్ మారినప్పుడు ఓవర్సీస్ బౌలర్స్ వేరైపోతారు, ఇండియన్ బౌలర్స్ వేరైపోతారు. సో అది డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అందుకే ఓవర్సీస్ బౌలర్స్ ని ప్రతి టీంలో ఒక్కరైనా పెట్టుకోవాలని ఎందుకు కోరుకుంటారంటే అదే అనమాట. సో ఆ ప్రాబ్లం అంటే ఆ వీక్నెస్ కూడా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను, ఓపెనింగ్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి సెట్ అయితే మాత్రం రిషబ్ పంత్ సూపరే, లేదంటే మాత్రం సీజన్కే ఫ్లాప్ అయిపోతుంది, అది చాలా రాంగ్ డెసిషన్ అవుతుంది వాళ్ళకి. ఇక నెక్స్ట్ ఫినిషింగ్ ప్రాబ్లమ్ అని మీరు అనుకుంటారేమో, అంటే ఫినిషింగ్ బ్యాటింగ్ డెప్త్ షాబాజ్ అహ్మద్, ఆయుష్ బదోని. సో భయపడాల్సిన పని లేదు కూడా, ఆయుష్ బదోని ఆల్రెడీ ప్రూవ్ అయ్యాడు. షాబాజ్ అహ్మద్ కూడా బాగానే ఫినిషింగ్ చేస్తారు, కానీ గేమ్స్ గెలిపించింది మనం తక్కువ చూసుంటాము, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ డేవిడ్ మిల్లర్ పొజిషన్ ని మార్చుకుంటాడు అవసరమైతే, ఎక్కడ సిచ్యువేషన్ బట్టి. దాంట్లో ఎటువంటి ఇష్యూస్ లేవు. సో ప్రాబ్లమ్స్ అన్ని కూడా బౌలింగ్ డిపార్ట్మెంట్ లోనే కనిపిస్తున్నాయి, ఓపెనింగ్ డిపార్ట్మెంట్ లో కనిపిస్తున్నాయి. ఇది లక్నో సూపర్ జైంట్స్ పరిస్థితి. ఇక నెక్స్ట్ విజిల్ పోడు చెన్నై సూపర్ కింగ్స్ టీం ఎలా ఉంది? ఇంకొకసారి విజిల్ కొట్టండి, నో ప్రాబ్లం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. సో ఓపెనర్స్ గా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, యాజ్ ఎ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్. ఇక నెక్స్ట్ రాహుల్ త్రిపాఠి వస్తాడు. ఇక ఆ తర్వాత శివం దుబే వస్తాడు. ఇక ఆ తర్వాత శామ్ కరణ్. ఇక నెక్స్ట్ రవీంద్ర జడేజా. ఇక నెక్స్ట్ ఎంఎస్ ధోని. ఇక ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్. ఇక నెక్స్ట్ మతీషా పత్రానా. ఇక ఆ తర్వాత ఖలీల్ అహ్మద్. ఇక నెక్స్ట్ నూర్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్ గా అంశుల్ కంబోజ్. సో నాకు తెలిసి పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11, దీంట్లో ఎక్కడ కూడా నాకు ప్రాబ్లమ్స్ కనిపించట్లేదు. ఎందుకో కూడా చెప్తాను. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఆల్రెడీ ఇద్దరు అదే టీంకి ప్రూవెన్ ఓపెనర్స్, ఫెంటాస్టిక్ కాంబినేషన్ కూడా. ఇక నెక్స్ట్ రాహుల్ త్రిపాఠిని నేను ఆక్షన్ ముందు నుంచి చెప్తున్నాను, ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా మనలాంటి వాళ్ళు కూడా అతన్ని తక్కువగానే చూస్తూ ఉంటారు. బట్ మినిమం 30-40 రన్స్ కొట్టే ప్లేయర్. T20లో 30-40 రన్స్, 50 రన్స్ అంటే అయిపోయింది ఇంకా చాలు. సో మినిమం గ్యారంటీ ప్లేయర్ అనమాట. ఇక నెక్స్ట్ చూసాము అంటే శివం దుబే గురించి తెలుసు, శామ్ కరణ్. సో బౌలింగ్ చేయగలడు అండ్ బ్యాటింగ్ పొజిషన్ ని పైకి కిందికి కూడా తీసుకొని వెళ్ళగలడు. ఇక జడేజా, ధోని ఉన్నారు. సో ఇక స్పిన్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నాడు. అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. గూగ్లీ స్పెషలిస్ట్ ఉన్నారు, ఆర్థోడాక్స్ బౌలర్స్ ఉన్నారు, హాఫ్ స్పిన్ బౌలర్స్ ఉన్నారు. సో సెట్ అయిపోయింది. సో ఫాస్ట్ బౌలింగ్ వచ్చాము అంటే మతీషా పత్రానా ఉన్నాడు, ఖలీల్ అహ్మద్. సో ప్రాబ్లం వల్ల నేను ఆక్షన్ అనాలిసిస్లో, ఆక్షన్ రివ్యూలో చెప్పింది అనమాట. పతిరానాకు
ఖలీల్ అహ్మద్కు ఫిట్నెస్ ఇష్యూస్ ఒకేసారి వస్తే టైం దరిద్రంగా ఉన్నప్పుడు ఏమైనా జరగచ్చు, అప్పుడు ఏం చేస్తారు అది తప్పితే ఇంకొక ప్రాబ్లమే లేదు. సో ఇంపాక్ట్ ప్లేయర్గా అంశుల్ కంపోజ్ ఖచ్చితంగా బౌలర్నే ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకునే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. మనం చూసాము అంటే ఐపీఎల్ సీజన్స్లో చెన్నై ఎప్పుడు కూడా ఒక ఆల్రౌండర్ను ఒక బౌలర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో. సో అంశుల్ కంపోజ్ అనుకుంటున్నాను ఇది ఇంపాక్ట్ ప్లేయర్ గురించి ఎక్కువ ఆలోచించద్దని చాలాసార్లు చెప్పాను, అది ఎవరైనా అవ్వచ్చు. సో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 అయితే కరెక్ట్గా సెట్ అయిపోయినట్టు కనిపిస్తుంది నాకైతే. మరి చెన్నై ఫ్యాన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.